బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సో, మూడో పాఠంలో మనము మారిఫా, నకిరా గురించి నేర్చుకుంటున్నాము. సో, సిస్టర్ అడిగిన విషయం ఏంటంటే, జబర్, జేర్ పేష్‌ని అరబీలో ఏమంటారని. జబర్ అంటే నసబ అంటారు. కసరా అంటే ఏంటండి? నసబ, నసబ, నసబ. సాద్, నూన్ సాద్ బ, నసబ వస్తుంది జబర్‌ని. కసరా అంటే జేర్‌ని అంటారు. జమ్మా అంటే పేష్‌ని అంటారు. సో, అరబీలో మీకు జబర్, జమ్మా, కసరా, నసబ ఇవే 3 యూజ్ అవుతాయి. సో, ఇప్పుడు ఇక్కడ ఈ పాఠంలో మనకి ఇంకొక విషయం గూడా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఆహ్, ఏంటి ఏదైనా ఒక పదం ఎలా ఏర్పడుతుంది అని మనం చూసుకుంటే ఇంతకుముందు చెప్పాను. ఏదైనా ఒక పదం మనం దాన్ని మాట్లాడినప్పుడు, రాసినప్పుడు అందులో 3 భాగాలుంటాయి అని చెప్పాను. ఒకటి పేరుంటుంది. లేదా అందులో క్రియ అంటే పని చేసేదేదైనా ఉంటుంది. ఇంకొకటి హర్ఫ్ ఉంటుందని చెప్పాను. సో, ఇప్పుడిక్కడ చూడండి మనకు ఒక ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. మారిఫా, నకిరాలో ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మారిఫా అంటే ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు మీ ఇంట్లో 10 మీకు ఇల్లు ఉంది. ఇంట్లో 5 తలుపులున్నాయి. అంటే 5 రూమ్‌లుంటే 5 తలుపులున్నాయనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 5 తలుపులు ఉన్నాయి కాబట్టి మీరు అంటే ఏదో అంటే నార్మల్‌గా తలుపుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అది ఆ 5 తలుపుల్లో దేన్ని గూడా మీరు ప్రత్యేకించకుండా మాట్లాడితే అప్పుడు బాబున్ అంటారు. అర్థమైందా? దేన్ని ప్రత్యేకించలేదు. అది ఆమ్ అన్నమాట. జనరల్. జనరల్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి బాబున్ అంటున్నారు. అదే మీరు హాల్‌కు సంబంధించిన ఒక ప్రత్యేకంగా ఒక డోర్ గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి ఏం పెడతారు? అల్ బాబు అని పెడతారు. అంటే అల్ అనేదేంటంటే ప్రత్యేకంగా ప్రత్యేకిస్తూ చెప్తే దాన్ని అల్ మారిఫా అంటారనమాట. సో, ఇలా ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ అల్ బాబు మఫ్తూహున్ అని ఉంది గదా! అల్ బాబు మఫ్తూహున్ అంటే మీరు దేని గురించి చెప్తున్నారంటే 5 డోర్‌లలో 4 డోర్‌ల గురించి చెప్పట్లేదు. ఏదైతే తెరిచి ఉన్న డోర్ ఉందో ఆ డోర్ గురించి మీరు ఎదుటి వారికి చెప్తున్నారు. ఏమని? మీరు మా ఇంటికెళ్ళండి. మీకు హాల్ డోర్ ఓపెన్ ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో, అప్పుడు మీరేమంటున్నారు? అల్ బాబు మఫ్తూహున్ అని చెప్పి మీరు ఆ డోర్ ఓపెన్ ఉంటుందని చెప్తున్నారు. సో, అలాంటప్పుడు ఏంటంటే అల్ బాబు అని మనం అలిఫ్ లామ్ పెట్టేసి వాడతాం. సో, అదే విధంగా ఇంకొకటేంటంటే తెలుగులో దీన్ని అరబీలో ఏమంటారంటే ముబ్తదా, ఖబర్ అంటారు. ముబ్తదా, ఖబర్. ఇంగ్లీష్‌లో ఏమంటారంటే సబ్జెక్ట్ అండ్ ప్రెడిక్టివ్ అంటారు. అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్, ఏదైనా ఒక నామం గురించి, ఏదైనా ఒక పేరు గురించి, ఏదైనా ఒక సమాచారాన్ని అందిస్తే అది ఒక ఏమంటారు నామవాచకపు వాక్యం అంటారు. నేను ఇలా చెప్తున్నాను అర్థం చేసుకోండి. పేరుతో స్టార్ట్ అయ్యి ఏదైనా ఒక పదం వస్తుందనుకుందాం. సపోజ్ పేరుతో స్టార్ట్ అవుతుంది. ఏదైనా ఒక పేరు, మనిషి పేరో లేకపోతే ఇంకేదైనా వస్తువు పేరో, ఆ పేరు నుండి స్టార్ట్ అవుతుందనుకుందాం ఏదైనా ఒక వాక్యం. సో, దాన్నేమంటామంటే నామవాచకపు పదము అంటాం. ఇలాగే గుర్తుపెట్టుకోండి. నామవాచకం అంటే పేరు. సో, నామవాచకపు పదం. నేమ్‌తో స్టార్ట్ అయ్యే పదం అని అంటాం. అదే ఏదైనా ఒక క్రియ, ఒక ఒక క్రియతోటి స్టార్ట్ అవుతున్న పదం అనుకుందాము. అప్పుడు దాన్నేమంటారంటే క్రియా క్రియావాచక పదము, క్రియాపదము అంటాం. ఇది ప్రస్తుతం మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. సో, ఇప్పుడు మీరు ఏదైతే తలుపు గురించి చెప్తున్నారో అల్ బాబు మఫ్తూహున్ అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు పేరుతో స్టార్ట్ అయ్యి ఏదైనా ఒక పదం గురించి, వాక్యం గురించి సమాచారం ఇస్తున్నారు. అంటే ఫస్ట్ ఏదైతే ఒక పదం గురించి మీరు సమాచారం ఇస్తున్నారో, ఏదైనా ఒక వ్యక్తి గురించో, ఏదైనా ఒక పర్టిక్యులర్ వస్తువు గురించి సమాచారం ఇస్తున్నారో, ఆ మెయిన్ ఏదైతే దేని గురించైతే సమాచారం ఇస్తున్నారో దానికి అలిఫ్ లామ్ ఉంటుంది. దాన్ని ముబ్తదా అంటారు. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి అల్ బాబు మఫ్తూహున్ ఉంది కదా! అల్ బాబు అనే దాని గురించి మీరు సమాచారం ఇస్తున్నారు. ఏమంటున్నారు అంటే ఏదైనా దాని గురించి చెప్తున్నారు. బాబ్ అనేది ఓపెన్ ఉంది అని చెప్తున్నారు కదా! సో, అల్ బాబు అనేది ముబ్తదా అంటారు దాన్ని. ముబ్తదా ఎల్లప్పుడూ కూడా అలిఫ్ లామ్‌తో వస్తుంది. అలాగే ఒకటే రఫా ఉంటుందన్నమాట. ఇది జమ్మాతోనొస్తుంది. ఎప్పుడు కూడా దీనికి ఒకటే ఒక సూత్రం ఉంది. ఏంటి అలిఫ్ లామ్‌తో వస్తుంది. అలాగే ఏంటి రఫా ఉంటుంది దానికి. సో, తర్వాత ఖబర్ అనేది ఏదైతే మనం ఏదైతే వస్తువు యొక్క సమాచారాన్ని ఇస్తున్నామో, ఆ సమాచారం ఏదైతే మనం ఇస్తున్నామో,
దాన్ని ప్రెడిక్టివ్ అంటారు. దాన్ని ఏమంటారు, అది ఎల్లప్పుడూ కూడా నకిరా వస్తుంది అనమాట. అర్థమైందా? మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అల్ బాబు మఫ్తూహున్. అల్ బాబు అనేది ముబ్తదా అయింది. ముబ్తదా ఎల్లప్పుడూ అలిఫ్ లామ్ వస్తుంది. దాంతో పాటు ఏంటి ఒకటే పేష్ వస్తుంది. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఒక పేష్ వస్తుంది, ఎప్పుడు రెండు ఎక్కడ వస్తాయి అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇవి ఇంకా ముందుకు వెళ్తుంటే మీకు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో జబర్జేర్ అని నేను యూజ్ చేస్తున్నాను. మెల్లిమెల్లిగా వెనక్కి లోపలికి వెళ్ళే వరకు మనం చేంజ్ చేద్దాం వర్డ్స్. సో ప్రస్తుతం ఇప్పుడు మీకు గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాను. సో అల్ బాబు మఫ్తూహున్. అల్ బాబు అంటే ఏంటి? ముబ్తదా. తలుపు. ముబ్తదా ముబ్తదా అంటే ఏంటి ముబ్తదా అంటే ఏంటంటే, ఇబ్తదా అంటే స్టార్ట్ చేయడం, ప్రారంభంలో ఉన్న పదం కాబట్టి దాన్ని ముబ్తదా అన్నారు. ఖబర్ అంటే ఏంటి? ఖబర్ అంటే మనం ఉర్దూలో వాడతాము, ఖబర్ మిలీ హై, ఫలానా జగహ సే ఖబర్ మిలీ హై. ఖబర్ అంటే ఏంటి? వార్త. ఇప్పుడు బాబు గురించి మనం సమాచారం ఇస్తున్నాం కాబట్టి ఈ మఫ్తూహున్ అనేది ఏంటంటే ఖబర్ అన్నమాట. సో ఖబర్ ఎల్లప్పుడూ కూడా అది కూడా జమ్మా ఉంటుంది, దానికి కూడా జమ్మా ఉంటుంది, కానీ అలిఫ్లాం ఉండదు. అలిఫ్లాం ఉండదు కాబట్టి దీనికి రెండు తన్వీన్ ఉంటుంది అనమాట. రెండు జమ్మాలతో రెండు పేష్లు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ముబ్తదా ఎల్లప్పుడూ అలిఫ్లాం ఉంటుంది, ఒకటే పేష్ ఉంటుంది. ఖబర్ కి అలిఫ్లాం ఉండదు, ఎల్లప్పుడూ రెండు అంటే పేష్లు మౌలానా ఉంటాయి. క్రియాపదం ఏంటి? ఆ? మౌలానా ఆ. క్రియాపదం అది ఇందులో క్రియ ఉందా? అదే విరిగిపోవడం అన్నది పనిలోకి వస్తుంది అనుకోండి, అది అది దీనికి రాదా అని అడుగుతున్నాను. ఆహా, అలా కాదు. ఇక్కడ ఇది ఇది ఏదైతే ఒక పదం వచ్చిందో ఇది ఫెయిల్ కాదు. ఇక్కడ అరబీలో మీకు పర్టికులర్ గా కొన్ని వాక్యాలు వస్తాయి, క్రియాకు సంబంధించినవి అనమాట. ఇక్కడ మక్సూరున్ ఏదైతే ఉందో, ఈ మక్సూరున్ అనేది ఆ ఏంటంటే ఇక్కడ ఫెయిల్ కాదు, అది అది ఒక ఇస్మ్ అన్నమాట. అది కూడా ఒక పేరు లాంటిది. రెండు పేర్లు కలిపి ఇక్కడ ఒక వాక్యం తయారైంది. మక్సూరున్ అంటే విరగబడింది, విరిగిపోయింది అంటారు. విరిచేయడం అంటే ఏంటి? విరిచేయడము, విరుస్తాను అంటే అది క్రియ. అర్థమైందా? విరిగిపోయింది, సరే విరిగిపోయింది అంటే కూడా క్రియానే. అలాగే ఫ్యూచర్ లో విరుస్తాము అంటాము. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను ఇప్పుడు తెలుగులో ఇంగ్లీష్ లో ఇవన్నీ మిక్స్ చేసి చెప్పాలి అంటే ఇందులో నాకు సెట్ అవ్వట్లేదు. సో యాక్చువల్గా నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. మక్సూర్ అంటే ఏంటంటే ఇది క్రియాపదం కాదు. మక్సూర్ అంటే ఇది ఇసం, అంటే ఏమంటారు, పేరే అన్నమాట, ఒక రకమైన. ఫెయిల్ అంటే ఏంటంటే కసరా వస్తుంది, కసరా అని ఫెయిల్ వస్తుంది. సో కసరా అనే ఒక వర్బ్ తోటి ఇది మక్సూర్ అనేది మఫూల్ అంటారనమాట. మఫూల్ అంటే ఇంకా అది వేరే విషయం. ఇప్పుడు మీకు అర్థం అవ్వదని చెప్పట్లేదు, దాని పేరు తీసుకోవట్లేదు. మీరు ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి, రెండు పేర్లు ఉంటాయి, రెండు పేర్లే ఉంటాయి, రెండు ఏమంటారు, రెండు పదాలు, రెండు వర్డ్స్ ఉంటాయి. రెండు వర్డ్స్ ఉంటాయి, రైట్. రెండు వర్డ్స్ ఉంటాయి ఇందులో. ఇంకొక విషయం, ఇప్పుడు ఇక్కడ ఉన్న దాని గురించే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే అల్ కలము మక్సూరున్ అనేది ఏదైతే ఉందో, అల్ కలము అంటే ఏంటి? పెన్ను. ఇది ఒక పేరు, వస్తువు. ఆ వస్తువు గురించి ఏం చెప్తున్నారంటే మక్సూరున్ అంటే అది విరిగిపోయింది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫెయిల్ అనేది యూజ్ అవ్వలేదు. ఫెయిల్ అంటే ఇంకా తర్వాత వస్తుంది, చెప్తాను. సో ఇప్పుడు మీకు ముక్తా ఖబర్ గురించి అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఖబర్ అనేది కొన్ని సందర్భాలలో క్రియ కూడా యూజ్ అవుతుంది, అది యూజ్ అవ్వదని చెప్పట్లేదు. కానీ ఈ పాఠాలలో మీకు ఎక్కడ కూడా అది యూజ్ రాలేదు, ఎందుకంటే మీకు ఆ క్రియా పాఠం రాలేదు కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా మీకు ఆ క్రియ అనేది, వర్బ్ అనేది యూజ్ కాలేదు. ఇవన్నీ కూడా రెండు పదాలు, రెండు వర్డ్స్ యూజ్ అవుతూ ఎలాగైతే ఒక వాక్యం ఏర్పడుతుందో దాని గురించి చెప్తున్నారు. అర్థమైందా? ఇక్కడ మెయిన్ ఏంటంటే ముబ్తదా మరియు ఖబర్ రెండు కూడా, ఇందులో ఖబర్ అనేది అది పేరు అయి ఉండొచ్చు, అందులో క్రియ కూడా వస్తుంది, కానీ ఎలా వస్తుంది అనేది మనం తర్వాత చూద్దాము. అల్ కలము మక్సూరున్. ఇప్పుడు మీరు ఈ పాఠంలో బాగా లోపలికి వెళ్తే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలా కాకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మారిఫా, నకిరా, ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముబ్తదా ఖబర్. ముబ్తదా అనే దానికి ఎల్లప్పుడూ అలిఫ్లాం వస్తుంది, ఖబర్ ఎల్లప్పుడూ కూడా నకిరా ఉంటుంది, అది రఫా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న డౌట్. ఇప్పుడు ముక్తదాకి ఖబరు కంపల్సరీగా వస్తుంది. ముక్తదా కంటే అలీఫ్లాం ఫస్ట్ వస్తుంది, వర్డ్ చివరిలో ఒక పేష్ వస్తుంది. అదే ఖబర్ లో అయితే అలీఫ్లాం రాదు, దో పేష్ వస్తుంది. అవును.
అలిఫ్లాం పెట్టారంటే ఇంకా అది పదం అది పూర్తి అవ్వలేదన్నమాట. ఎల్లప్పుడూ కూడా ఖబర్ అనే దానికి అలిఫ్లాం ఉండదు. అలాగే దానికి ఏంటంటే 2 తన్వీన్లు ఉంటాయి. ఈ 2 దాన్ని ఏమంటారు? తన్వీన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకున్నా. షేక్ అలాగే ఒకటి ఇప్పుడు ముక్తదా వచ్చింది కదా, ముక్తదా పాటు ఖబర్ కంపల్సరీగా వస్తుంది. వస్తుంది. అది 2 ముబ్తదా ఖబర్ అని 2 ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, నామవాచకపు పదము అని చెప్పాను నేను. ఇందులో నామవాచకపు పదాన్ని నేను చెప్తున్నాను. నాకు తెలుగులో ఇంకా దీనికి వేరే ఏం పదం అంటారు అర్థం కావట్లేదు. సో నేను నామవాచక పదం అని నేను తయారు చేసి మీకు అర్థం కావాలని చెప్తున్నాను. నామవాచక పదం అంటే పేరు గురించో వస్తువు గురించో ఏదైనా సమాచారం ఇస్తాం కాబట్టి మనం దాన్ని నామవాచక పదం అంటాము, ముబ్తదా ఖబర్ అంటాము. సరేనా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయేషా వచ్చింది అని ఉంది, లేకపోతే ఆయేషా గురించి మీరు ఆయేషా అందంగా ఉంది. ఇప్పుడు ఆయేషా అందంగా ఉంది అని చెప్పాం. అందంగా ఉంది అనేది ఏంటంటే అది కూడా జమీల్ అని చెప్పాను కదా, అలా వస్తుంది. ఆయేషా జమీలున్ అని ఉంది. జమీలున్ అంటే ఏంటంటే అది ఒక ఇస్మ్కు సంబంధించిన, అందులో జమీల్ అనే దాంట్లో ఒకటి క్రియ కూడా ఉంది, కానీ అక్కడ క్రియాపదం కాదు. జమీలున్ అనేది ఒక పేరు కింద వస్తుంది. దాన్ని ఏమంటారంటే మస్దర్ లాగానో సిఫతే ముషబ్బా అని ఇలా చాలా వస్తాయి. సిఫత్ అంటారని, గుణం అంటారనమాట. అర్థమైందా? గుణం. సో ఆ గుణం సంబంధించినవి పదాలు వచ్చి అలా పూర్తిగా పదం అనేది పూర్తవుతుంది. సో ఇక్కడ అల్ కలము మక్సూరున్ అంటే ఇంకా మీరు ఏంటంటే ఇప్పుడు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ముబ్తదా ఖబర్ అంటే ఏంటంటే ఏదో ఒక పేరు ఉంది, ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు గురించిన సమాచారాన్ని ఇస్తున్నాం కాబట్టి ఆ సమాచారం ఉంటుంది, లేకపోతే ఆ వస్తువు యొక్క గుణం గురించో చెప్పడమో ఇంకా ఏదో విశేషణం గురించి చెప్పడమో అలా ఉంటాయి. సో మీరు డీప్ లోకి వెళ్ళకుండా ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏంటంటే ముబ్తదా ఖబర్. ముబ్తదా అనేది పేరు ఉంటుంది. ఎప్పుడైనా పేరు అంటే ఏంటి? నామవాచక పదం ఏదైనా ఉంటుంది, మారిఫాకు సంబంధించిన పదాలు ఏవైనా ఉంటాయన్నమాట. అర్థమైందా? అక్కడ పేరు కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా ఉంటుంది. ఆ పేరు వస్తువు గురించి మీరు ఏమిస్తున్నారు? ఖబర్ ఇస్తున్నారు, సమాచారం ఇస్తున్నారు. సో ముబ్తదా ఖబర్ అంటే ముబ్తదా యొక్క ఖబర్, ముబ్తదా యొక్క సమాచారాన్ని మీరు ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఖబర్ అంటున్నారు. అర్థమైందా మీ అందరికి? సూచించడానికి ఉపయోగించే పదం రాసుకోమంటారా మౌలానా? ఏమంటారు? సూచించడానికి ఉపయోగించే పదం అని రాసుకోమా? కాదు, సూచించడం అని చెప్పకూడదు. సూచించడం కాదు, సమాచారం ఇవ్వడమే వస్తుంది. ఎందుకంటే సూచించడం అనేది అది వేరు, అది అలా కాదు. సమాచారం ఇస్తున్నారు. మీరు ఫలక్ నాస్ గురించి చెప్తున్నారు, ఫలక్ నాస్ గురించి సూచించట్లేదు కదా. ఫలక్ నాస్ చదువుతున్నారు అని, ఫలక్ నాస్ పనిచేస్తున్నారు అని చెప్తున్నారు. ఫలక్ నాస్ యొక్క సమాచారం చెప్తున్నారు కాబట్టి ఫలక్ నాస్ ముబ్తదా అయింది. ఆమె చేస్తున్న పని ఏమవుతుంది? ఆమె చేస్తుందో లేకపోతే ఆమె కూర్చుంది అని ఏదైతే ఆమె గుణము, ఆమె చేసే పనో దాని గురించి చెప్తున్నాం కాబట్టి ఏమైంది? దాన్ని ఏమంటున్నాం? ముబ్తదా ఖబర్ అంటున్నాం. ముబ్తదా ఎవరు అయ్యారు? ఇందులో ముబ్తదా ఎవరు అయ్యారు? ఫలక్ నాజ్ ఎవరు? అంటే ఆమె అవ్వింది. ఫలక్ నాజ్ ఎవరు? ముబ్తదా అయ్యారు. ఇప్పుడు ఆమె చేసే పని ఏదైతే ఉందో, లేకపోతే ఆమె ఏ స్థితిలో ఉందో, ఆమె గుణం గురించి ఏదో చెప్తున్నాము. ఆమె కూర్చుంది, ఆమె నిల్చుంది, ఆమె పని చేస్తుంది, వండుతుంది, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆమె గురించి చెప్తున్నాం కాబట్టి పేరు తీసుకొని ఇది ముబ్తదా ఖబర్ అయింది. సో ముబ్తదా ఖబర్ ని గుర్తుపట్టాలి అంటే ఫస్ట్ పదం స్టార్ట్ అయినప్పుడు అది పేరు వస్తువు ఉంటే, వస్తువు వచ్చి దాని తర్వాత ఖబర్ ఏదైనా సమాచారం ఇస్తుంది అంటే దాన్ని ముబ్తదా ఖబర్ అంటారు. అర్థమైందా మీకు? ఇప్పుడు మీకు ఇంకా ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఫేల్ అంటే ఇప్పుడు ముబ్తదా ఖబర్ అయిపోయింది. ఇప్పుడు ఫేల్ ఎలా వస్తుంది? వర్బ్ సెంటెన్స్ ఎలా వస్తుంది అనేది కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఇక్కడ అల్ బాబు మఫ్తూహున్ ఉంది కదా, అల్ బాబు మఫ్తూహున్ అంటే ఏంటి? డోర్ తెరుచుకుంది. అల్ బాబుతో స్టార్ట్ అయింది. అల్ బాబు ఏంటి? ఒక వస్తువు, ఒక పేరు, ఒక వస్తువు. అవును కదా, దాని గురించి చెప్తున్నారు కాబట్టి ఇది ఖబర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మార్చి నేను మీకు క్రియావాచక పదం చెప్తాను, అంటే వర్బల్ సెంటెన్స్ చెప్తాను. వర్బ్ సెంటెన్స్ ఎట్లా అవుతుంది? క్రియాతో ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఫతహ. ఫతహ అంటే ఏంటి? తెరవడం, తెరుచుకొని ఉండడాన్ని పాస్ట్ టెన్స్ లో ఓపెన్డ్ అని ఏదైతే అంటామో, తెరుచుకొని ఉంది, ఆల్రెడీ తెరుచుకొని ఉంది అంటే ఫతహ అంటారు. అదే యఫ్తహు అంటే ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేస్తుంది అని ఉపయోగించడానికి, ఓపెన్ అవుతుంది అని ఉపయోగించడానికి యఫ్తహు అని వాడతారు. సో ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ ఫతహ
ఇప్పుడు బాబు ఇక్కడ ఆల్రెడీ మనకు ముక్తదా ఖబర్ లో ఏముందంటే బాబు డోర్ ఓపెన్ ఉంది అని చెప్తున్నాం. అదే మనం ఇప్పుడు క్రియావాచక పదంలోకి తీసుకురావాలంటే మనకి ఇంకొకటి వ్యక్తి ఉండాలి. ఇందులో 3 ఉంటాయి. ఏమిటంటే ఫస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ఉంటాడు, వర్బ్ ఉంటుంది, అలాగే అబ్జెక్టివ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి డోర్ ఓపెన్ చేసేవాడు ఉండాలి కదా. డోర్ ఓపెన్ ఉంది, డోర్ తెరుచుకొని ఉంది అంటే కూడా ఒక వర్డ్ ఉంది అరబీలో. కానీ ఇప్పుడు నార్మల్ గా ఫస్ట్ లెసన్ మీకు అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఫలక్ నాస్ డోర్ ఓపెన్ చేసింది, ఇది యాక్చువల్ గా మనం పదం ఇప్పుడు రాయాలి. దీన్ని క్రియావాచక పదం లాగా మనం స్టార్ట్ చేయాలంటే ఫతహత్ ఫతహత్ ఫలక్ నాస్, అర్థమైందా? ఫతహత్ ఫలక్ నాస్ బాబన్. ఫతహత్ అంటే తెరిచింది. ఎవరు తెరిచారు? ఫలక్ నాస్ తెరిచారు. ఏం తెరిచింది? బాబన్. అర్థమైందా? సో ఇక్కడ ఫతహత్ అని వర్బ్ తో ఏదైతే మనం స్టార్ట్ చేస్తున్నామో ఇది అప్పుడు జుమ్లా ఫేలియా అంటే వర్బ్, దాన్ని ఏమంటారు, క్రియావాచక పదము, అది అప్పుడు అవుతుంది. సో అది ఎందుకు చెప్పట్లేదు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పట్లేదు. సో ఇలా ఒక పదం వస్తుంది. కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంది ఇప్పుడు అవన్నీ చెప్తుంటే. సో అవన్నీ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పట్లేదు. సో అది వదిలేయండి. ఇప్పుడు మీకు ఈ పుస్తకంలో ఈ పాఠంలో చదివేది ఏంటో నేర్చుకుంటే చాలు మీకు. సరేనా? అర్థమైందా? మీరు ఇప్పటికి కూడా ఇది అర్థం కావాలని చెప్పండి, నేను మళ్ళీ ఇంకా క్లియర్ గా చెప్తాను, ఇంకే విధంగా చెప్తాను. ఈ పాఠంలో మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? ముక్తదా ఖబర్, మారిఫా నకీరా. సరేనా? ముక్తదా ఖబర్. ఇప్పుడు మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంకొక విషయం చెప్తున్నాను. ముక్తదా ఖబర్ అలాగే మారిఫా నకిరా. ముక్తదా ఎప్పుడు మారిఫా అయి ఉంటుంది, అలాగే ఖబర్ ఎప్పుడు నకిరా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నకిరా అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే దో జేర్ దో పేష్ దో జబర్ ఉంటే నకిరా. మారిఫా అంటే అలిఫ్లాం ఉంటే మారిఫా. సరేనా? ముక్తదా ఎప్పుడు కూడా మారిఫా ఉంటుంది. మారిఫా అంటే ఏంటి? అలిఫ్లాం ఉంటే మారిఫా. అర్థమైందా మీకు? ముక్తదా ఎల్లప్పుడూ మారిఫా ఉంటుంది. మారిఫా అంటే అలిఫ్లాం ఉంటుంది. అలాగే నకిరా ఖబర్ ఎల్లప్పుడూ కూడా నకిరా ఉంటుంది. నకిరా అంటే దో జేర్ దో పేష్ ఇలా ఉంటుంది. అలిఫ్లాం ఉండదు. అర్థమైందా ఏమన్నా మీకు అందరికి? ఎవరికి అర్థం కాలేదు క్లియర్ గా చెప్పాలి. ఎవరికి అర్థం కాలేదు? డబల్ ఏమున్నా సరే నకీరాలకు వస్తదండి. ముక్తదా అయితే అలిఫ్లాం ఉంటదండి. చెప్పండి మున్ని, బోలో సమझ में आया आपको? सर इकड़ा समझ में आया मौलाना। मारिफा का तो वो मुक्तदा अलिफ्लाम से शुरू होता, एक पेशी चाहता। नकीरा का तो खबर देने वाला वो तनवीन दो पेश वैसा आता। अच्छा समझ में आया मौलाना। वेरी गुड. चलो ठीक है, समझ में आया. బస్ ఇంతే. ఇంకా ఇందులో కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకంటే మీరు అడిగిన కొద్ది ఏంటంటే ఇంకా డీప్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అందరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అర్థమైందా? మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న వర్డ్స్ లోని మారిఫా నకీరా వచ్చిన పదాలు ఒకసారి మార్క్ చేసి పెట్టరా? మార్క్ చేయడానికి ఏం లేదు, ఇంకా మీరే చెప్పండి. అలిఫ్లాం ఎక్కడ ఉంది, ఎక్కడ నకిరా ఉంది, చదవండి ఒకసారి ఆ పదాలు. మారిఫా ముక్తదా అని చెప్పండి. ముక్తదా మారిఫా రెండు చెప్పాలి. ముక్తదా కాబట్టి ముక్తదా మారిఫా అని చెప్పండి. ముక్తదా కాబట్టి మారిఫా అవుతుంది. రైట్. మఫ్తూహున్ ఖబర్ నిచ్చింది కాబట్టి నకీరా అవుతుంది షేక్. గుడ్. అలాగా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పదం ఇంకోటి చెప్పండి. అల్ వలదు జాలిసున్. అల్ వలదు జాలిసున్. బోలో తస్లీం బోలో. అల్ వలదు జాలిసున్. అల్ వలదు మారిఫా షేక్. అల్ వలదు మారిఫా జాలిసున్ నకీరా. సో మెయిన్ పాఠం పేరు ఏంటంటే ముక్తదా. గుర్తుపెట్టుకోండి, ముక్తదా ఖబర్. వలదు ముక్తదా, జాలిసున్ ఖబర్. గుడ్ గుడ్, కరెక్ట్. తర్వాత చెప్పండి వల్ ముదర్రిసు వాకిఫున్. ఇందులో ముక్తదా ఏంటి, నకిరా ఏంటి చెప్పండి. ముక్తదా ఏంటి, ఖబర్ ఏంటి చెప్పండి.
अस्सलाम वालेकुम अंकल। ముక్తదా బోలియే ఆ, ఆయిషా, బోలియే షేక్ ఆయిషా, చెప్పండి. వల్ ముదర్రిసు వాకిఫున్ అంటే వల్ అన్నది ముక్తదా, ఆ, జాలి వాకిఫున్ వాకిఫున్ అన్నది ఖబర్ ఖబర్ షేక్. గుడ్. తర్వాత ఇంకా నెక్స్ట్ అల్ కితాబు జదీదున్. చెప్పమంటారా షేక్? నెక్స్ట్ వేరే కితాబు బోలో హసీనా, బోలియే అల్ కితాబు జదీదున్. अस्सलाम वालेकुम शेख। వాలేకుమ్ अल का मुक्तदा वर्ड సలాం. किताबुन అల్ కితాబు జదీదున్. जदीदुन जदीदुन दुन करने का नकीरा। ఖబర్ ఖబర్ నకిరా. हाँ, खबर ठीक है। नकीरा। ముక్తదా ఎల్లప్పుడు మారిఫా అయి ఉంటుంది, ఖబర్ ఎల్లప్పుడు నకిరా ఉంటుంది. సో నకిరా అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దోజర్, దోపేష్, తన్వీన్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి, సరేనా? जी है। ఉమ్. సరే, నెక్స్ట్ ఇంకా ఈ పాఠం ఇప్పటికి అర్థమైపోయింది అనుకుంటాను. ఇందులో మీరు 2 పాఠాలు రాసుకోండి పైన, ముక్తదా ఖబర్. అసలు ముక్తదా ఖబర్ ఇందులోకి సంబంధించి మారిఫా నకిరా సింపుల్ అన్నమాట. యాక్చువల్లీ ఇది చాలా సింపుల్ లెసన్. మారిఫా నకిరా, ఇలా అలిఫ్ లామ్ ఉంటే మారిఫా, లేకుంటే నకిరా అని చెప్పాల్సింది. కానీ నేను ఇంకా ముక్తదా ఖబర్ అని కూడా ఒక విషయాన్ని చెప్పాను. సో దానికి సూట్ అవుతుంది కాబట్టి ఈ పాఠాన్ని కూడా చెప్పాను. గుర్తుపెట్టుకోండి మెయిన్ చిన్న इंशाल्लाह చిన్న పదాలు గుర్తుపెట్టుకోవాలి ఇలాగే. ఎందుకంటే మనం మాట్లాడే పదాలు కాబట్టి మనం ఏ పదం మాట్లాడినా వస్తువు అంటే పేరు గురించి చెప్తున్నాం, వస్తువు గురించి చెప్తే అది ముక్తదా ఖబర్ అవుతుంది. అదే స్టార్టింగ్ లో ఇది అరబీ వాక్యాలు కాబట్టి అరబీలో పేరుతోని వాక్యం స్టార్ట్ అవుతుంది లేదా క్రియాతోని స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ముందుకి లోపలికి వెళ్తే ఇంకా చాలా డీప్ గా ఉంటుంది. కానీ ప్రస్తుతం మనకి స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ వద్దు, సరిపోతుంది చిన్నగా. సో ఇవన్నీ చెప్పాను, ఇవన్నీ అయిపోయాయా ఈ जी పాఠం? शेख అయిపోయింది। ఓకే, నెక్స్ట్ ఈ పాఠం చెప్పేశారు। సరే, ఈ పాఠం నేను చెప్పి ఉంటాను. ఒకవేళ నేను నాకు గుర్తులేదు. సో ఇప్పుడు నుంచి గుర్తుపెట్టుకోండి. ఈ పాఠం ప్రస్తుతం మనం ఆపేసి నెక్స్ట్ అంటే అక్కడ చెప్పేశాను. ఇంకా మిగిలిన ఏమన్నా మీకు గుర్తులేదంటే యూట్యూబ్ లోకి వెళ్ళేసి ఆ పాఠం నేర్చుకోండి. యూట్యూబ్ లో నేను ఏదైతే వీడియోస్ పెడుతున్నానో చాలా సింపుల్ గా ఆ పాఠానికి సంబంధించి చెప్తున్నాను. ఇప్పుడు మన క్లాస్ లో అంటే మీకు చాలా విషయాలు అందులో లేనివి ఇంకా మజీద్ ఎక్స్ట్రా విషయాలు కూడా మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మెయిన్ కాన్సెప్ట్ అనేది మీకు యూట్యూబ్ లో లింక్ ఏదైతే నేను పెడుతున్నానో మనకి ఎంత అవసరమో అంతే, ఒక 10 minutes లో అర్థం చేసుకోవాల్సిన పాఠం అది. మనకి ఏంటంటే ఇంకా డీప్ లోకి వెళ్ళే కొద్దీ ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఒకవేళ పాఠం ఇది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇందులో మెన్షన్ చేస్తారు. ఇందులో మెన్షన్ చేయలేదు అంటే ఆ పాఠం అది కాదు అన్నమాట. కానీ ఇక్కడ నేను ముబ్తదా ఖబర్ అనేది ఎందుకు చెప్పానంటే అది దానికి సంబంధించిన ఒక పాఠం కాబట్టి ఒకటి ఖచ్చితంగా మీకు గుర్తుండాలి కాబట్టి చెప్పాను. సో ఇప్పుడు మనం 4వ పాఠం నేర్చుకుందాము. ఒక 7 minutes ఉన్నాయి, నేను చెప్తాను. 4వ పాఠం అద్దర్సుర్ రాబే. ఇప్పుడు ఇక్కడ అద్దర్సుర్ రాబేలో మనం ఒకటి కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము. అది ఏంటంటే ఇప్పటి వరకు నేను ఏం చెప్పానంటే ఫెయిల్ గురించి, అంటే ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఇస్మ్ గురించి, ముబ్తదా ఖబర్ లో ఇస్మ్ గురించి చెప్పాను కదా. మనము ఏదైనా వాక్యము 3 భాగాలు ఉంటాయని చెప్పాను. ఏంటి? ఇస్మ్, ఫెయిల్, హర్ఫ్. ఇస్మ్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, ఇస్మ్ తోటే ముబ్తదా స్టార్ట్ అయింది, ఖబర్ కూడా ఇస్మే ఉంటుంది. అర్థమైందా? ఇస్మ్ అంటే పేరు, ఇస్మ్ ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇస్మ్, ఫెయిల్, హర్ఫ్. ఇస్మ్, ఫెయిల్, హర్ఫ్. ఇస్మ్ అంటే పేరు, ఫెయిల్ అంటే వర్బ్, క్రియ, హర్ఫ్ అంటే దాన్ని అలాగే ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి. దానికి ఆల్టర్నేటివ్ పేరు నా దగ్గర లేదు. హర్ఫ్ ని హర్ఫ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పాఠంలో మనం హర్ఫ్ గురించి నేర్చుకుంటున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇంతకు ముందుకు ఖబర్ అనేది పేరు వచ్చిందని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఖబర్ అనేది హర్ఫ్ కూడా వస్తుంది. అది ఎలాగా వస్తుంది చూడండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే హర్ఫ్ అనేది ఏంటి అనేది కూడా ఇక్కడ ఉంది చూడండి. అద్దర్సు రాబేలో ఫస్ట్ పైన చూడండి, అల్ బైతు. అల్ బైతు ఆ తర్వాత ఏముంది, దానికి ముందు ఫీ పెట్టారు, ఫిల్ బైతి. అల్ బైతు, ఫిల్ బైతి. ఈ ఫీ అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే దాని కింద ఇంకొకటి అలా. వీటిని ఏమంటారంటే హురూఫే జార్ అంటారు. హురూఫే జార్ అంటే జార్ అంటే పదానికి జేర్ ఉంటుంది కదా, ఆ జేర్ ఇచ్చే అక్షరాలన్నమాట. ఏ పదానికి ముందు ఈ 2 వస్తాయో
ఆ పదానికి చివర్లో మనం పేష్ ఇవ్వకుండా ఏమి ఇవ్వాలి? జేర్ పెట్టాలి, కసరా పెట్టాలి. ఏదైనా ఒక పదానికి కసరా ఎలా వస్తుంది అంటే ఈ రెండు వాక్యాలు, ఈ రెండు పదాలు ఏవైతే ఫీ అలా ఉన్నాయో పదానికి ముందు వస్తే అలాంటప్పుడు ఆ పదానికి చివరన కసరా వస్తుంది. కసరా అంటే జేర్. ఎలాగా? అల్ బైతు. ఇప్పుడు ఇక్కడ అల్ బైతుకి ఏముంది? అల్ బైతు ఏముంది ఇక్కడ? కాదండి, అలా కాదండి. ఇక్కడ అల్ బైత్ అక్కడ కాదు. అల్ బైతు మెయిన్ ఏముంది? అల్ బైతుకు జమ్మా ఉంది కదా, పేష్ ఉంది కదా. ఇవి రెండు వేరు వేరు వాక్యాలు. ఇప్పుడు ఇది ఫస్ట్, ఈ రెండు వేరు వేరు వాక్యాలు. ఫస్ట్ ఏమంటున్నారు? అల్ బైత్ అని, అల్ బైతుకు పేష్ ఉంది. సో దాని తర్వాత ఫిల్ బైతి అని రాశారు, ఫీ పెట్టారు. ఇక్కడ ఫీ పెట్టగానే ఇక్కడ కసరా ఉంది, చూడండి, కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, అల్ బైత్ ఉంది, ఇక్కడ ఫిల్ బైతి. ఏంటి ఇక్కడ తాకు జేర్ ఎలా వచ్చింది అంటే ఈ జేర్ అనేది ఫీ వల్ల వచ్చింది. అర్థమైందా? ఇక్కడ పేష్ అనేది ఎందుకు వచ్చిందంటే ఏదైనా ఒక పదానికి ఇక్కడ హర్ఫ్ గాని ఫేల్ గాని ఏది లేదు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మనకి పేష్ వస్తుంది. ఏదైనా పదం స్టార్టింగ్ లో ఏం లేకపోతే దానికి రఫానే వస్తుంది, పేష్ పెట్టాలి. అదే ఒకవేళ దానికి జర్ వచ్చింది, జర్ అంటే ఏంటి? జర్ లోని ఫీ గాని అలాగానే వస్తే దానికి తర్వాత వచ్చే పదానికి ఏమిస్తాం మనం? జేర్ పెడతాం అనమాట. ఫీ అలా ఇంతే గుర్తుపెట్టుకోండి. ఫీ మరియు అలా వచ్చినప్పుడు దాని తర్వాత పదానికి ఏం పెట్టాలి? కసరా పెట్టాలి. దీన్ని ఏమంటారంటే జార్ మజ్రూర్ అంటారండి. జార్ అంటే ఏంటి? జార్ అంటే ఫీ, మజ్రూర్ అంటే ఏంటంటే ఇది మజ్రూర్. అల్ బైత్ అనేది మజ్రూర్ అన్నమాట. సరేనా? జార్ మజ్రూర్ అంటారు. జార్ మజ్రూర్. ఫీ అంటే హురుఫే జార్ కదా, కాబట్టి దీన్ని జార్. అదే అలాగే ఇది మజ్రూర్ అంటే ఏంటంటే కసరా వచ్చింది కాబట్టి ఇది మజ్రూర్ అయిపోయింది అనమాట. కసరా వచ్చింది కాబట్టి మజ్రూర్, జార్ మజ్రూర్ అని అంటారు. సో మీరు ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే చాలా సంక్లిష్టంగా మీకు అనిపించవచ్చు, కానీ ఇంతగా అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫీ అలా వచ్చినప్పుడు ఆ పదానికి చివరిలో కసరా అంటే జేర్ పెట్టాలి, అంతే. అల్ బైతు ఫిల్ బైతి. అల్ మక్తబు, మక్తబ్ అంటే టేబుల్ పైన, అంటే అలల్ మక్తబి టేబుల్ పైన. ఫిల్ బైతి అంటే అల్ బైతు అంటే ఇల్లు, ఇంటి లోపల అంటే ఫీ పెట్టాలి. ఫిల్ బైతి అంటే ఇంటి లోపల, ఫీ అంటే లోపల, అలా అంటే పైన, బల్ల పైన, ఇంటి లోపల. అలాగే మస్జిద్, అల్ మస్జిద్ ఫిల్ మస్జిద్. ఫిల్ మస్జిద్ అంటే మస్జిద్ లోపల, ఫిల్ మస్జిది పెట్టాలి, ఫిల్ మస్జిది. ఇక్కడ మస్జిది అని ఒకటే జేర్ ఎందుకు పెడుతున్నాం చెప్పండి ఎవరైనా? ఇక్కడ ఉర్ఫే జేర్ వచ్చింది కాబట్టి, ఉర్ఫే జేర్ వచ్చింది కాబట్టి జేర్ పెడుతున్నాం. ఉర్ఫే జర్ వచ్చింది కాబట్టి జేర్ పెడుతున్నాం. ఓకే, కానీ రెండు పెట్టలేదు కదా. ఫిల్ మస్జిది అని ఎందుకు అనట్లేదు అక్కడ? ఇక్కడ అలిఫ్ లామ్ వచ్చింది కదా షేక్, అందుకని. వెరీ గుడ్. ఇదే నేను అడుగుతున్నాను. అలిఫ్ లామ్ వచ్చింది కాబట్టి మనం ఒకటి పెడుతున్నాం. ఒకవేళ అలిఫ్ లామ్ లేదనుకోండి ఫీ బైతిన్ అనేది పెట్టాలి. అర్థమైందా? అలిఫ్ లామ్ ఉంది కాబట్టి అలిఫ్ లామ్ లేకపోతే పెట్టాలి, ఫీ మస్జిదిన్ అవుతుంది. ఇక్కడ అలిఫ్ లామ్ ఉంది కాబట్టి ఒకటే జేర్ ఇచ్చారు. ఓకేనా? ఓకే, గుడ్. సో ఇది అన్నమాట. ఇప్పుడు ఏంటి? ఫిల్ బైతి ఫిల్ మస్జిద్ అని చదువుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ అదే కొన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు, అడుగుతున్నారు. ఏమని? ఐన మొహమ్మదున్. ఐన అంటే ఎక్కడ, అయినా అంటే ఎక్కడ అన్నమాట. ఇప్పటి వరకు ఎవరు అని చదువుకున్నాం, ఏమిటి అని చదువుకున్నాం కదా. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే అయినా అంటే ఎక్కడ ఉన్నాడు అని అడగడానికి అయినా వాడతారు. సో అయిన మొహమ్మదున్, అయిన మొహమ్మదున్ అంటే మొహమ్మద్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు. సరేనా? సో మొహమ్మద్ ఎక్కడ ఉన్నాడంటే హువ ఫిల్ గుర్ఫతి. ఇప్పుడు హువ అనేది మనం తెలుగులో కూడా వాడతాం. ఇప్పుడు ఫస్ట్ ఏమని వాడతాం అంటే ఆయేషా ఎక్కడ ఉంది అని అడిగారు అనుకున్నాం. సపోజ్ ఆమె వంట గదిలో ఉంది, ఆమె గదిలో ఉంది అని చెప్తాము. అలాగే అంతే తప్ప ఆయేషా గదిలో ఉంది అని మళ్ళీ పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అలాగే ఇక్కడ అయిన మొహమ్మద్ అనగానే మొహమ్మద్ ఎక్కడ ఉన్నాడు అంటే హువ. ఈ హువ అనేది దేన్ని సూచిస్తుందంటే ఈ మొహమ్మద్ ని సూచిస్తుంది అనమాట. అర్థమైందా? హువ అంటే అతను ఫిల్ గుర్ఫతి, అతను రూమ్ లో, గదిలో
ఉన్నాడు. ఉన్నాడు. సో అర్థమవుతుంది అందరికి? జీ షేక్ సార్ జజాకల్లా. హువా హువా గుర్తుపెట్టుకోండి, అంటే పాఠం పేరు రాసుకోండి, హురూఫే జార్ మజ్రూర్ అని రాసుకోండి. పాఠం పేరు జార్ మజ్రూర్, సరేనా? జార్ మజ్రూర్ అని గుర్తుపెట్టుకోండి. పాఠం పేరు పైన దర్సు రాబి అని నేను చెప్తున్నాను. జార్ మజ్రూర్, జార్ మజ్రూర్ అని రాసుకోండి. టైం అయిపోయింది, 1 నిమిషం అయింది. సో బహరాల్ ఇది ఇక్కడికి ఈ పాఠము. ఇన్షాల్లా ఇది ఇలాగే అయిన మొహమ్మద్ అని ఇలా అయిన సా. హియా, హియా అంటే ఏంటంటే ఫీమేల్ కు వాడతారు, హువా అనేది మేల్ కు వాడతారు. ఎలాగైతే ఇంగ్లీష్ లో హీ షీ అని ఎట్లాగైతే వాడతారో, హీ అంటే హువా, షీ అంటే హియా, అంతే తేడా, ఏం లేదు. ఇక్కడ అయిన సా, అయిన ఆమినా ఉంది, హియా ఫిల్ మత్బఖి. హియా అని ఎందుకంటే ఆమె ఫీమేల్ కాబట్టి. సో ఇన్షాల్లా నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో సో ఈ పాఠం యూట్యూబ్ లో ఇన్షాల్లా మీరు తెలుసుకోండి. 1 minute లో అయిపోతుంది, మన టైం అయిపోయింది ఈ రోజుకి. ఇన్షాల్లా దీనికి నేను లింక్ పెడతాను.